గీతలు దాటి మాట్లాడితే చేతిలో గీతలు అరగదీస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అవుతుందని రౌడీలకు వార్నింగ్ ఇచ్చారు. 10 ఏళ్లు ఎన్నో అవమానాలు భరించామన్నారు. తాను తగ్గి రాష్ట్ర స్థాయిని పెంచానని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకపోయినా తాను పవన్ కళ్యాణ్ లాగే ఉంటానన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఒక్క ఎంపీ కూడా మాట్లాడలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధైర్యం లేని నాయకులు ఈ సమాజానికి అవసరమా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. సంవత్సరాలు పార్టీ పెట్టి నేను తగ్గి సీట్ల విషయంలో తగ్గి అందరి చేత తిట్లు తింటా, ఒకడు అమ్మేశానని ఒకడు, ఇంకా దిగజారిపోయాను ఇంకొకడు, ఎవరు మాట్లాడినా నేను తగ్గింది ఈ నీటి సాక్షిగా చెప్తున్నాను, నేను తాగే నీళ్ళు సాక్షిగా చెప్తున్నాను, అమరజీవి జలధార సాక్షిగా చెప్తున్నాను. రాష్ట్రానికి మంచి జరగాలి, మీకు మంచి జరగాలని నాకు స్వార్థమే లేదు. నాకు జీవితకాలం వాటర్ బాటిల్స్ కొనుక్కొని పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడు జీవితంలో కలగనలా వాటర్ బాటిల్ కొనుక్కొని నీళ్లు తాగాల్సి వస్తుంది పెరిగేటప్పుడు. దట్టు ముఖ్యంగా మరీ గోదావరి జిల్లాలో గోదావరి తీర ప్రాంతం పారే కాలం ఇది, నేల ఇది. ఇక్కడ కూడా నీళ్ళ కరువు వస్తుంటే నేను ఎప్పుడు కల్లో కూడా ఎవరు ఊహించుండం. పద్ధతులు మార్చుకోండి. ఒక మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు. డెమోక్రసీ ఇది, ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా అనండి. అనటానికి కొన్ని గీతలు ఉంటాయి. గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముంది. అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. అలాగే చెప్తున్నా, ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే. మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, రౌడీజం అంటే కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, కరెక్ట్ గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్నపిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను, మీ దిగజారుడుతనానికి నేను ఏం మాట్లాడను. ప్రకృతిని ప్రేమించేవాడు, తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి. పిల్లలకి కులాలను పట్టుకొస్తామా, ఆపాదిస్తామా? వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి? సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి? ఒక్కళ్ళు మాట్లాడలా. మనకి రాష్ట్ర విభజనప్పుడు ఒక్క ఎంపీ కూడా మాట్లాడలా. రాష్ట్ర విభజన జరిగితే మాకు వచ్చే నష్టం ఏంటి మాట్లాడలా. జరగకూడదు నేను ఒక్కడెళ్ళి కూర్చొని ఎంపీల్లో మాకు ఈ నష్టం వస్తుంది మాట్లాడడానికి భయం. కొడతారో వ్యాపారాలు పోతాయేమోనని. దరిద్రపు గొట్టు బతుకులు ఎందుకు మనకి? ధైర్యం లేని సమాజం ఎందుకు? ధైర్యం లేని నాయకులు ఎందుకు? సిగ్గుండాలి కదా మనకి. అరే ఒకడు కూర్చోబెట్టి 56 రోజులు మొత్తం కడుపు కాలి ఏడుస్తాం. అతనికి కడుపు మంటకి భరించలేక బంకబట్టి గుడ్డ కట్టుకొని బట్ట కట్టుకొని కానీ కడుపు నిండా పెట్టుకొని ఏడిస్తే అతని ప్రాణత్యాగం మీదకు వచ్చింది. అలాంటి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. ఒక్కడు మాట్లాడేంటి? కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా, గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు. భయపడడం చాలా. ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం.